హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ శారీస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. రెప్లికా శారీస్, ఒరిజినల్ శారీస్ అని ఒకరిపైన ఒకరైతే కాంపిటీషన్ లాగానైతే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే చెప్పుకుంటున్నారు. ఈ కాస్ట్ వచ్చేసి 8,000 వరకు ఉన్నాయి. బట్ లో కాస్ట్లో వచ్చేసి 3,000 to 4,000లో కూడా వస్తున్నాయని కూడా ప్రైస్ కూడా చెప్తున్నారు. బట్ ఈ శారీస్ అనేవి ఓల్డ్ శారీస్, ఓల్డ్ ఫ్యాషన్ అండి. అప్పట్లో మా మదర్ వాళ్ళైతే ఇలా శారీస్ అని కుట్టించుకున్నారు. అంటే ఒక ప్లెయిన్ శారీ తీసుకొని ప్లెయిన్ శారీ పైన వాళ్ళు వర్క్ వేసుకున్నారు. అంటే మెటీరియల్ అంతా కూడా వాళ్ళే, థ్రెడ్స్ కానీ, ఈ స్టోన్స్ కానీ, చమ్కీస్ కానీ, ఈ మెటీరియల్ వాళ్ళే తీసుకొచ్చుకొని వేసుకున్నారు. అందులో 2 శారీస్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను అమ్మ వాళ్ళ దగ్గర నుండి, అక్క వాళ్ళ దగ్గర నుండి. ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పేసి వాళ్ళైతే కట్టట్లేదు, పక్కకు పెట్టేశారు. మొన్న నేను ఊరికి వెళ్ళినప్పుడైతే అక్క వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఒకటి రెడ్ కలర్ శారీ, ఒకటి ఎల్లో కలర్ శారీ మీకు చూపిస్తున్నాను. వాళ్ళు అప్పట్లోనే ఎంత మంచిగా వర్క్ వేసుకున్నారు. అందులోనూ వాళ్ళు చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు అచ్చు వేసుకున్నారు. ఫస్ట్ చీర పైన ప్రింట్ వేసుకున్నారు. ప్రింట్ వేసుకొని ఇంకా ప్రింట్ పైనుంచి దారాలు అల్లుకుంటూ ఇలా చమ్కీ వర్క్ అనేది నీట్గా చేసుకున్నారు. అసలు మా అమ్మ వాళ్ళ జనరేషన్లోనే ఈ శారీస్ అనేవి వచ్చాయి. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెప్లికా శారీస్ అని, ఒరిజినల్ శారీస్ అని ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ వైరల్గా మారి ట్రెండ్ అయిపోయాయి అన్నమాట. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ శారీస్ని వాళ్ళు వేసుకుంటున్నారు. సో ఇవి మా అమ్మ వాళ్ళ జనరేషన్లోనే ఈ శారీస్ అన్నీ కూడా వాళ్ళు వేసేసుకున్నారు ఆల్రెడీ. అందుకే కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. ఎప్పుడైనా కూడా మన దగ్గర పాతవి ఉంటే అస్సలు పడేయద్దు, మనం దాచుకోవాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పటికైనా మళ్ళీ అవే ట్రెండ్ అవుతాయి. ఇప్పుడు పాతవే మళ్ళీ ట్రెండ్గా నడుస్తున్నాయి. సో వాళ్ళు వర్క్ ఎలా వేసుకున్నారనేది నేను మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక అచ్చు వేసుకున్నారు, బ్లాక్ పెయింట్తో అచ్చు వేసుకొని దాని మించి థ్రెడ్ వర్క్ అనేది తీసుకొచ్చారు. అంటే వాళ్ళకు ఏ శారీకి ఏ చెమ్కీలు సూట్ అవుతాయి అనేది కూడా వాళ్ళే ఓన్గా మైండ్లో ఆలోచించుకొని వాళ్ళే ఓన్గా తెచ్చుకున్నారు. అంటే ఎల్లో కలర్ శారీకి గోల్డ్ థ్రెడ్ పైన మళ్ళీ వైట్ చెమ్కీలకి మళ్ళీ బ్లూ కలర్ థ్రెడ్, పింక్ కలర్ స్టోన్స్, ఇలా వైట్ స్టోన్స్, మల్టీ కలర్ స్టోన్స్ అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకొని వేసుకున్నారు. చూడండి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది. చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళకి కాంబినేషన్స్ కూడా ఎలా వేస్తే ఎలా బాగుంటాయి అనేది వాళ్ళు ఓన్గా ఊహించుకొని తెచ్చుకున్నారు. ఈ శారీస్ అయితే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు కొనుక్కోలేదు. అంటే వాళ్ళకు మైండ్లో ఒక వర్క్ ఉంటే దానికి సంబంధించిన మెటీరియల్ తెచ్చుకొని, చీర తెచ్చుకొని వాళ్ళు ఇంట్లోనే ఇలా రకరకాలుగా డిజైన్స్